హాయ్ విఎస్. సో తంగ్ లైఫ్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. కమల్ హాసన్ అండ్ శంభు మణిరత్నం దర్శకత్వంలో త్రిష గారు కూడా నటించారు ఈ మూవీలో. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ఈ తంగ్ లైఫ్ మూవీ ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో 25 years బ్యాక్ వచ్చిన నాయకుడు మూవీ అంతా బాగుంటుందని ఈ మూవీ కమల్ హాసన్ స్టేజ్ పైన కూడా చెప్పాడు. నాయకుడు మూవీ కంటే ఈ మూవీ బాగుంటుందని సో కమల్ హాసన్ చెప్పారు. బట్ చెప్పిన విధంగానే తంగ్ లైఫ్ మూవీ చాలా బాగున్నది. కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ కానీ ఈ ఏజ్లో కూడా తన యొక్క యాక్టింగ్ కానీ యాక్సెప్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో శంభు అండ్ త్రిష గారు కూడా నటించడం జరిగింది. సో ఈ మూవీ తంగ్ లైఫ్ యొక్క స్టోరీ ఏంటంటే ఒక అధికారం కోసం సొంత కుటుంబంలోనే అరాచకాలు చేసే ఒక కుటుంబ కథ యొక్క నేపథ్యంలో తీసుకున్న మూవీ ఇది. సో ఒక రాజు లాంటి ఒక కుటుంబంలో అధికారం దక్కించుకోవాలని చంపే యత్నంలో జరుగుతున్న కథనే కథాంశంగా తీసుకోవడం జరిగింది. సో ఇది మణిరత్నం యొక్క మార్క్ మాత్రం క్లియర్గా కనబడుతుంది ఈ మూవీలో. తంగ్ లైఫ్లో ద కమల్ హాసన్ ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఎందుకంటే తన యొక్క పర్ఫార్మెన్స్ తోటి అందరినీ ఆకట్టుకుంటాడు. కమల్ హాసన్ దశావతారం అనే పేరు ఊరికే రాలేదు, ఆయన ఒక యాక్టింగ్కి అందరు కట్టిపడేస్తాడు. సో ఈ మూవీలో కూడా తంగ్ లైఫ్లో కూడా వన్ మ్యాన్ షోగా కమల్ హాసన్ నడిపించడం జరిగింది. మణిరత్నం గారు కమల్ హాసన్ని ఏ విధంగా చూపించాలనుకున్నాడో ఈ కాలంకు అనుగుణంగా పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ మూవీ తంగ్ లైఫ్ని మొత్తం చూపించడం జరిగింది. సో దీంట్లో మెయిన్గా కథ విషయానికి వస్తే తంగ్ లైఫ్ అనేది ఒక శక్తిరాజు అండ్ శక్తిరాజుకి కమల్ హాసన్ శక్తిరాజుగా నటించింది, ఆయన కొడుకుగా శంభు నటించింది. కుటుంబంలో కలహాల వల్ల కొన్ని తండ్రి కొడుకులే కొట్టుకోవడానికి వస్తుంది. ఎందుకంటే శంభు అంటే ఆయన సొంత కొడుకు కాదు శంభు. సో ఆయన ఒక పోరాటంలో ఒక రౌడీ అండ్ పోరాటంలో వాళ్ళ తండ్రి చచ్చిపోతాడు, ఆయన చెల్లి మిస్ అయిపోద్ది, నేను సాగుకుంటా అని చెప్పి సాగుకుంటాడు. సో దాని నుంచి స్టార్ట్ అవుతుంది అధికారం కోసం జరుగుతున్న ప్రయత్నంలో చంపడానికైనా వెనకాడని ఒక క్రూరమైన ఒక కుటుంబంలో జరిగే యథార్థ కథ. సో ఇందులో శంభు అండ్ కమల్ హాసన్ కూడా హోరాహోరీ పోటీ, ఇద్దరు చంపుకుంటారేమో, బాగా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయేమో అని అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్లో కూడా ఎక్కువ వాళ్ళిద్దరి మధ్యలో నార్మల్గానే ముగించాడు డైరెక్టర్ మణిరత్నం. ఎందుకంటే ఈ మధ్యలో జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల సో మా కమల్ హాసన్ శంభుని అపార్థం చేసుకుంటాడు. సో ఇద్దరి మధ్యలో వైరం పెరుగుతుంది. సో వాళ్ళిద్దరి వైరం కూడా పీక్స్కి వెళ్తుంది అనుకుంటాం, కానీ అనుకున్నంత విధాగా ఏముండదు. సో బటుమల్ల కూల్గానే సాగిపోతుంటుంది. మొత్తం వల్ల క్లైమాక్స్ అన్న చాలా బాగుంటుంది అనుకున్నాను, చాలా బాగున్నది. అండ్ మణిరత్నం గారు ఏం చూపించాలనుకున్నా అది మాత్రం చెప్పడానికి చాలా క్లియర్గా చెప్పాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ తోటి తన యొక్క స్టామినాని ఇంకొంచెం రూపించడానికి మన మణిరత్నం గారు తన యొక్క టెక్నాలజీ కానీ అన్ని విధాలుగా ఉపయోగించుకున్నాడు. సో కమల్ హాసన్కి ఇప్పుడు వచ్చిన కొన్ని సినిమాలో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కల్కి మూవీ తర్వాత కమల్ హాసన్కి మంచి గుర్తింపుగా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని తంగ్ లైఫ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, మార్కెట్ కూడా అంతే జరిగింది. బట్ అంత అమౌంట్ వస్తుందా లేదా అనేది మాత్రం తర్వాత విషయం. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతుందా లేదా అనేది మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజే రిలీజ్ కాబట్టి మూవీ మనం ఎగ్జాక్ట్గా ఇంకా చెప్పలేము. సో దాని తర్వాత తెలుస్తుంది. సో మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఎవ్రీడే వస్తుంటాయి, మీరు కూడా చూడవచ్చు. అండ్ తంగ్ లైఫ్ విషయం మనం ప్రాపర్గా తీసుకుందామంటే ఇందులో త్రిషని ఎందుకు తీసుకున్నాడో, అండ్ ఆల్రెడీ కమల్ హాసన్కి ఒక భార్య ఉంటుంది, అయినా పాత లవర్ అయినా త్రిషని కలుసుకొని మళ్ళీ ఆ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు సంబంధం ఉంది అనేది మాత్రం ఇందులో ప్రశ్నార్థకంగా ఈ మూవీలో చూపించడం జరిగింది. సో ఇందులో త్రిష అండ్ శోభిత అండ్ శంభు అండ్ కమల్ హాసన్ 4 క్యారెక్టర్స్ తోటే మొత్తం మూవీ మొత్తం తిరుగుతుంది. సో మణిరత్నం గారు కూడా దాన్ని అలా తీర్చిదిద్దడం జరిగింది. సో ఏదేమనుకున్నా తంగ్ లైఫ్ మూవీ మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా చూస్తుంటే కొంచెం కొత్తదనం మాత్రం చూపిస్తుంది. రొటీన్గా మూవీ కాకుండా ఫ్యామిలీ డ్రామాస్ అయితే రొటీన్గా ఉంటాయి, కానీ సో ఆ ఫ్యామిలీ డ్రామాలో కొంచెం వేరియంట్స్ అనేది చూపించడం జరిగింది మణిరత్నం గారు. తన యొక్క స్టైల్లో ఈ మూవీని తీర్చిదిద్ది తన ప్రేక్షకులకు అందించడం జరిగింది. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ తంగ్ లైఫ్లో ఇంకా మెయిన్ ఇంట్రెస్ట్ ఏం చెప్పాలంటే మళ్ళీ మాఫియా డాను అండ్ గ్యాంగ్ వార్లు ఇవన్నీ కామన్గా ఉన్నాయి. సో చాలా మూవీస్ మనం చూసాము, గ్యాంగ్ వార్లు, మాఫియా డాన్లు, ఇవన్నీ రౌడీజాలు అన్నీ ఉంటాయి. సో దీంట్లో కూడా కొంచెం ప్రొఫెషనల్ రౌడీజం అనేది చూపించడం జరిగింది. కమల్ హాసన్ దానికి హెడ్గా డాన్గా చూపించడం జరిగింది. సో ఒకనొక క్రమంలో క్రైమ్ అనేది ఒక రేంజ్లో ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూపించబోయాడు మణిరత్నం గారు.
సో ఆయన దర్శకత్వం వచ్చిన ఎన్నో అవార్డులు, ఎన్నో పెద్ద పెద్ద మూవీస్ బ్లాక్ బస్టర్ తీసుకున్న మణిరత్నం గారు ఈ మూవీతోటి తన యొక్క క్యాపబిలిటీని చూపించుకోవడానికి కమల్ హాసన్ గారితో చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పొచ్చు. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూడాల్సిన విషయము. సో డెఫినెట్గా మీ వీడియో నచ్చితే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.